ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఏందమ్మా కార్తీక మాసం లాస్ట్ సోమవారం అని మొక్కేసుకుంటున్నావా? అట్ట కాదబ్బాయి, ఎంతన్నా సర్వేశ్వరుడే పశుపతినాథుడే కదా. ఇప్పుడు కాదని ఎవరన్నారు కానీ ఇంతకీ విషయం ఏందమ్మా? నీ కాట్మండ్ తెలుసా అబ్బాయి? ఎందుకమ్మా ఇప్పుడు అక్కడికి వెళ్దామా? నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇయ్యా బాబు, అంతేగాని ఎక్స్ట్రాలు వద్దు. నేపాల్లో ఉండుద్ది కదా, నాకు తెలియదు అనుకున్నావా? బాగానే తెలుసుకున్నావు కానీ గూగుల్లో చూసేసి. లేదమ్మా, నా బ్రెయిన్ ఆన్ చేసేసి చెప్పేశా. అయినా ఇప్పుడు ఆ ప్లేస్ గురించి ఎందుకో. సర్లే, చెప్పే కంటే కూడా డైరెక్ట్గా చూపించేస్తేనే చాలా మంచి ఫీలింగ్ వచ్చేస్తుందిలే. అందుకే అందరితో పాటు నువ్వు కూడా కాట్మండ్లో జరిగింది చూసే. అసలే కార్తీక మాసం, అంతా శివమయం. లయకారుడు, విలయకారుడు, ఆదిగురు, పశుపతినాథుడు, ఇలా అన్నీ ఆ శివుడే కదా. అలాంటి కార్తీక మాసంలో ఓ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెట్టింట చెక్కన కొడుతోంది. అంతా శివమయంగా మారిపోయింది. అందరి నోట ఓం నమః శివాయ జపం చేయిస్తోంది. ఓ ఆలయంలో శివలింగం ముందు ఓ వానరం వచ్చి ఎంతో భక్తి పార్వస్యంతో లింగాన్ని తదేకంగా చూస్తోంది. జపం చేస్తున్నట్టుగా ఉంది. శివాలయాలన్నీ కార్తీక మాసంలో కిటకిటలాడుతుంటాయి. మీరు చూస్తున్న ఈ వీడియో నేపాల్ రాజధాని కాట్మండ్లో జరిగింది. పశుపతినాథ్ ఆలయంలో శివలింగానికి ఓ తెల్లని వస్త్రం చుట్టి ఉంది. దానిపైన ఓ వానరం కూర్చుని ఉంది. ఎంతో భక్తిగా ఆ లింగాన్ని చూస్తూ జపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎంతైనా పశుపక్ష్యాదులకు నాథుడు కదా, అందుకే ఆ కోతి అక్కడకు వచ్చి వేడుకుంటున్నట్టుగా ఉంది. తరువాత లింగం ముందే ఆ వానరం రిలాక్స్ అవుతున్నట్టుగా ముడుచుకుని పడుకుంది. నిద్రపోలేదు కాని ఆ పరమేశ్వరుడి ఒడిలో సేద తీరుతున్నట్టుగా ఒదిగిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు హరహర మహాదేవ్ అని కామెంట్లు పెడుతున్నారు. వేల మంది ఈ వీడియోను చూశారు. కొందరు నెగిటివ్ కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే వారంతా కూడా వేరే వర్గాలకు చెందినవారే. కానీ ఈ వీడియో చూసిన చాలా మంది మాత్రం శివనామస్మరణలో మునిగిపోతున్నారు.